అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది చెప్తాను. ఒక లాంగ్ బ్రీత్ అన్ని చక్రాసులో కింద నుంచి పైకి నుంచి కిందకి నడిపించినప్పుడు దాన్ని సరైన శాస్త్ర పద్ధతిలో 100% ఏకాగ్రత, 100% ప్రశాంతత, పూర్తి ప్రత్యాహార స్థితి అంటే బాహ్య ఆలోచన లేని స్థితి, మొత్తం దాని యొక్క ప్రభావాన్ని గమనించగలగటం, క్యాచ్ చేస్తూ ఇవన్నీ సంపూర్ణంగా చేస్తే కనుక ఆ ఒక్క దీర్ఘ శ్వాస 1 సంవత్సరం కాలపు ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తుంది అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు, యోగానంద గారి గురువైన యుక్తేశ్వరి గారు చెప్పారన్నమాట. ఏం చెప్పారు, ఎందుకు ఇస్తుంది అలా అంటే గ్రహాలకి సంబంధం ఉంది, కుండలి చక్రాలకి గ్రహాలకి సంబంధం ఉంది. కాబట్టి ఆ గ్రహాల యొక్క బ్యాలెన్స్ మన జీవితం మీద బ్యాలెన్స్గా ఉండేట్టుగా ఈ సాధన మనిషి గ్రహస్థితులను కూడా సరిగా ఉండేట్టుగా చేస్తుంది. ఇది యుక్తేశ్వర్ గారు చెప్పారు. ఇంకా నేనేం చెప్పానంటే ఇది మీకు ఎక్కడ దొరకదు. అంటే ఒక ఆత్మకథలో కానీ ఇంకా వేరే క్రియా సెంటర్స్లో కానీ ఎక్కడ దొరకదు. ఏంటది, ప్రతి ఒక్క చక్రస్థానానికి అధిష్టాన దేవతలు ఉంటారు. అధిష్టాన దేవతలైనటువంటి ఆ అధిష్టాన దేవతల నామస్మరణతో చక్రా చుట్టూ మనం స్మరణతో శ్వాసలతో ప్రదక్షిణ చేస్తాం అన్నమాట. చేసినందువలన మనలో ఉన్నటువంటి దైవం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు. కుమారస్వామి కనుక ప్రతి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే వినాయకుడు అలా చేయలేక భగవంతుడి సలహాతో తీసుకొని శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కుమారస్వామి కంటే ఎక్కువ ఫలితాన్ని పుణ్యాన్ని పొందాడు, ఆ దైవ సైన్యాధ్యక్షుడికి అయ్యాడు. అట్లా మనలో ఉన్న చక్రా చుట్టూ ప్రదక్షిణ చేయటమే క్రియా ప్రాణాయామ. అలా చేస్తాం కాబట్టి మనం ఆ దైవ బ్లెస్సింగ్స్ వలన, ఆ గ్రహస్థితుల బ్యాలెన్స్ వలన జాతకం సరిగా మార్పు వస్తుంది. అంటే తలరాత అంటారు కదా, తలరాత కూడా సరిగా మారింది. ప్రధానంగా పాపకర్మలన్నీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతాయి. మరి ఇంత గొప్ప సాధనని అట్లా వేల మందిలో కూర్చొని ఏదో మనం చేసాం వాళ్ళు ఏదో చెప్పారంటే ఎక్కడొస్తుంది? యోగానంద గారు చెప్పింది ఎప్పుడు వస్తుంది? అంత సంపూర్ణమైన ఏకాగ్రత, ప్రశాంతత, తీక్షణత, సంకల్పము, మనోభావము, అబ్జర్వేషన్ అన్నీ పూర్తి స్థాయిలో చేయగలిగితే అప్పుడు వస్తుంది ఆ ఫలితం. ఒక ప్రాణాయామం, ఒక శ్వాస, సంవత్సర కలప అభివృద్ధి అన్నీ అప్పుడు వస్తుంది. అలా సంపూర్ణ స్థాయిలో సాధించాలి అంటే సంపూర్ణ స్థాయిలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే అంత గొప్ప శిక్షణ ఉండాలి, అంత గొప్ప సాధన ఉండాలి. అంత గొప్ప సాధన చేయించడానికే ప్రతిరోజు కొన్ని సంవత్సరాల నుంచి నా ఎదురుగా పెట్టుకొని ఇలా లైవ్లో అవసరం వచ్చినప్పుడు నా దగ్గర పిలిపించుకొని శిక్షణ ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నప్పుడు అల్లాటప్ప ప్రశ్నలు వేస్తే కోపం రాదా? సరే మీరు అన్నట్టుగా కోపం అనుకుంటే రాదా? అట్లా సాధన అనేది ఆషామాషిగా ఉండకూడదు, జీవితం వేస్ట్ కాకూడదు. జీవితాంతం సాధన చేసినా ఆ సాధన వేస్ట్ అవ్వకూడదు. జీవితంలో సార్థకమయ్యేట్టుగా సాధించాలి. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ఇంకేమైనా ఉంటే అడగండి మెసేజ్ పరంగా ఫైనల్గా.